అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత వైబ్రెంట్ ఫెస్టివల్ అదేనండి హోలీ వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకోబోతున్నాం. హోలీ అంటే రంగులు పూసుకోవడం, సరదాగా గడపడమనే చాలామంది అనుకుంటారు కదూ. కాని దాని మూలాల్లోకి వెళ్తే విశ్వాసం, అహంకారం, ఇంకా చెడుమీద మంచి ఎలా గెలిచింది అనే ఒక పెద్ద కథే ఉంది. సరే అయితే మరి ఈ ఆచారాలు, ఈ రంగుల వెనుక ఉన్న అసలు అర్థాన్ని తెలుసుకోవడానికి ఆ పౌరాణిక గాథలోకి వెళ్ళిపోదామా? మన కథ హిరణ్యకశిపుడు అనే ఒక రాక్షస రాజుతో మొదలవుతుంది. అతని పేరుకర్థమెంటో తెలుసా? బంగారు మెత్తని పానుపట. అంటే విలాసాలు, అధికారమంటే అతనికి ఎంత పిచ్చో ఆ పేరులోనే ఉంది. తన సోదరుణ్ణి విష్ణుమూర్తి సంహరించడంతో ప్రతీకారంతో రగిలిపోయాడు. అంతులేని శక్తి కోసం ఏకంగా 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సు ఎంత తీవ్రంగా ఉందంటే ఒంటిమీద కండ కరిగిపోయి చివరికి అస్థిపంజరం మాత్రమే మిగిలిందట. అంతటి అచంచలమైన దీక్ష చూసి సృష్టికర్త బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. నిజమైన అమరత్వం అనేది సాధ్యం కాదని బ్రహ్మ చెప్పడంతో హిరణ్యకశిపుడు చాలా తెలివిగా తనను ఎవరూ ఏ పరిస్థితిలోనూ చంపలేకుండా ఉండేలా కొన్ని కండీషన్స్తో కూడిన వరాన్నడిగాడు. చూశారా ఎంత పక్కాగా ప్లాన్ చేసుకున్నాడో! బ్రహ్మ సృష్టించిన జీవి చంపకూడదు, పగలు వద్దు, రాత్రి వద్దు, ఇంట్లో వద్దు, బయట వద్దు, నేలమీద ఆకాశంలోనూ వద్దు, మనిషి చేతిలో వద్దు, జంతువు చేతిలో వద్దు. అబ్బో, అసలు ఏ చిన్న లూప్ హోల్ కూడా వదల్లేదు. ఇక తనకు చావే లేదనుకున్నాడు హిరణ్యకశిపుడు. తననే దేవుడుగా పూజించాలని లోకాన్నంతా శాసించాడు. అందరూ భయంతో ఒప్పుకున్నారు. కాని ఒక్కరు మాత్రం ఒప్పుకోలేదు. ఆ ఒక్కరు అతని సొంత కొడుకు ప్రహ్లాదుడు. ఇదే రాజుకు పిచ్చ కోపం తెప్పించింది. తన కొడుకు భక్తిని విశ్వాసంగా చూడలేదు, తన అధికారాన్ని ధిక్కరించడంగా చూశాడు. అందుకే ప్రహ్లాదుణ్ణి చంపేయాలని నిర్ణయించుకున్నాడు. కాని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఆ కుర్రాడి విశ్వాసమే అతనికి కవచంలా నిలిచింది. పంపిన పాములు పూలదండలుగా మారాయట, ఏనుగులు వెనుదిరిగాయట. ఇక లాభం లేదని హిరణ్యకశిపుడు ఒక చివరి దారుణమైన ప్లాన్ వేశాడు. ఈసారి తన చెల్లెలు హోలిక సహాయం తీసుకున్నాడు. ఈ హోలికకు ఒక స్పెషల్ పవరుంది. ఆమెను అగ్ని ఏమీ చెయ్యలేదు. సో ప్లాన్ ఏంటంటే ప్రహ్లాదుణ్ణి ఒళ్ళో కూచోబెట్టుకుని తను మంటల్లో కూచుంటుంది. అప్పుడు ప్రహ్లాదుడు కాలిపోతాడు, తను సేఫ్గా బయటకొస్తుంది. ఎంత క్రూరమైన ఆలోచనో కదూ! కాని అక్కడే అసలు ట్విస్ట్ జరిగింది. కీలక సమయంలో ఒక పెద్ద గాలి వీచి హోలిక కప్పుకున్న మాయాశాలువ ఎగిరి ప్రహ్లాదుడి మీద పడింది. అంతే, వరాలు ఎప్పుడూ మంచి పనులకే పనిచేస్తాయి, చెడుకు కాదు కదా. హోలిక ఆ మంటల్లోనే కాలి బూడిదైపోయింది. ప్రహ్లాదుడు మాత్రం విష్ణునామం జపిస్తూ ఆ మంటల నుంచి ఏమీ కాకుండా నడుచుకుంటూ బయటకొచ్చాడు. ఇక్కడే మనకు అసలు పాయింట్ అర్థం కావాలి. వరాన్ని దుర్వినియోగం చేసిన శక్తి మీద స్వచ్ఛమైన విశ్వాసం గెలిచింది. ఈ సంఘటనే అంటే హోలికా దహనమవడమే మనం ఈరోజు హోలికా దహన్గా జరుపుకుంటున్నాం. కాని ఆగండి, కథ ఇంకా అయిపోలేదు. తన ప్లాన్ ఫెయిల్ అవడంతో హిరణ్యకశిపుడికి పిచ్చెక్కిపోయింది. ప్రహ్లాదుడి మీద కడుస్తూ, ఏడిని దేవుడు ఎక్కడున్నాడు అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు చాలా ప్రశాంతంగా, ఆయన అంతటా ఉన్నాడు, ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అని చెప్పాడు. కోపంతో ఆ రాక్షసుడు గద తీసుకుని ఆ స్తంభాన్ని పగలగొట్టాడు. అప్పుడు ఆ స్తంభం నుంచొక విచిత్ర రూపం బయటకొచ్చింది. సగం మనిషి, సగం సింహం. ఆయనే నరసింహస్వామి. ఈ అవతారమే ఆ రాక్షసుడు వరాన్ని ఎలా అంతం చెయ్యబోతోందో చెప్పకనే చెప్పింది. ఇప్పుడు చూడండి ఆ వరం ఎలా బ్రేక్ అయిందో. సంధ్యా సమయంలో, అంటే పగలు కాదు, రాత్రి కాదు, ఇంటి గడపమీద, అంటే లోపలా కాదు, బయటా కాదు, తన ఒడిలో, అంటే నేలమీదా కాదు, ఆకాశంలోనూ కాదు, మనిషి కాదు, జంతువు కాని నరసింహుడు, ఆయుధమూ కాని తన గోళ్లతో హిరణ్యకశిపుడిని సంహరించాడు. ప్రతి కండిషన్ని పర్ఫెక్ట్గా బ్రేక్ చేసేశాడు. ఓకే, ఇప్పటిదాకా మనం హోలికా దహనం వెనుక ఉన్న కథ తెలుసుకున్నాం. మరి రంగుల కథేంటి? ఈ కలర్స్ ఎక్కడ్నించొచ్చాయి? దానికి మనం ఇంకో అందమైన ప్రేమకథలోకి వెళ్ళాలి. చిన్నప్పుడు కృష్ణుడు వాళ్ళమ్మ యశోదతో అడిగాడట, అమ్మా, రాధ అంత తెల్లగా ఉందేంటి, నేనింత నల్లగా ఉన్నానేంటి అని. దానికి యశోద నవ్వి, అయితే నీకు నచ్చిన రంగుని రాధకి పూసేయి అని సరదాగా చెప్పిందట. అంతే, కృష్ణుడు వెళ్ళి రాధకు రంగులు పూశాడు. అలా వాళ్ళిద్దరూ ప్రేమతో ఆడుకున్న ఆ రంగుల కేలినే
అన్ని భేదాలను కరిగించే ప్రేమకు చిహ్నంగా మారింది. చూశారా, ఈ 2 కథలు, ఒకటి వీరత్వానిది, ఇంకొకటి ప్రేమది. ఈ 2 కలిస్తేనే హోలీ పండుగ. అందుకే ఇందులో ప్రతి ఆచారం వెనుక ఒక గొప్ప అర్థం దాగి ఉంటుంది. హోళికా దహనమంటే కేవలం మంట పెట్టడం కాదు, మనలో ఉన్న అహంకారాన్ని, చెడు ఆలోచనలని ఆ మంటల్లో వేసి కాల్చేయడం. రంగులు పూసుకోవడమంటే కేవలం సరదా కాదు, మన మధ్య ఎలాంటి తేడాలు లేవు, మనమంతా ఒకటే, మనమంతా సమానమే అని చాటి చెప్పడం. అంతెందుకు, మనం వాడే ప్రతి రంగుకి ఒక అర్థముంది. ఎరుపు ప్రేమకు, శక్తికి చిహ్నమైతే, పసుపు జ్ఞానానికి, కాషాయం సత్యానికి ప్రతీక. ఇలా ప్రతి రంగు మన జీవితంలోని ఒక భాగాన్ని సూచిస్తుంది. సో మొత్తంగా ఈ కథ మనకు చెప్పేదేంటంటే, అధికారం కన్నా సత్యం గొప్పది, అహంకారం కన్నా భక్తి గొప్పది, అన్నిటికన్నా ముఖ్యంగా భయం కన్నా విశ్వాసం చాలా గొప్పది. ప్రహ్లాదుడి కథే దీనికి నిలువెత్తు సాక్ష్యం. చీకటి ఎంత దట్టంగా ఉన్నా ఒక్క చిన్న దీపం చాలు దాన్ని తరిమేయడానికి. అహంకారం ఎంత పెద్దదైనా నిజమైన భక్తి ముందు తలవంచాల్సిందే. అందుకే హోళికా దహనం రోజున మనలోని చెడు గుణాల్ని ఆ అగ్నికి అర్పించి, హోలీ రోజున ఆ ప్రేమను, ఐక్యతను అందరితో పంచుకుందాం. ఈ పండుగ మనలోని అహంకారాన్ని జయించే శక్తిని ఇవ్వాలని కోరుకుందాం.